హాయ్ అండి అందరికీ. పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాగ్ ఛానల్ నుంచి వీడియో ఏంటంటే, నేను ఒక అమ్మవారి గుడికాడికి అయితే వెళ్ళానండి. చుట్టూరు కొండలు, అంత పొలాలలో వెలిసింది అమ్మవారు. చాలా మహిమలు ఉన్న తల్లి అంట. రఘుదూలి అంకమ్మ తల్లి అంట. ఏమైతే అన్ని చాలల్లోనే అమ్మవారు వెలిసింది. చూడండి, గుడిని అయితే చూపిస్తున్నాను. చుట్టూరు కొండలు చూడండి ఎలా ఉన్నాయో. కొండలలో చుట్టూరు పొలాలలో అమ్మవారు అయితే వెలిసింది. అమ్మవారి గుడిని కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చాలామందికి బాగలేని వాళ్ళకి చాలామందికి చాలా అన్నీ జరిగినాయి అంట. బాగలేని వాళ్ళకి బాగా కావటం, నడవలేని వాళ్ళకి నడక రావటం, మాటలు లేని వాళ్ళకి మాటలు వచ్చినాయి అంట. చాలామందికి ఇక్కడ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ మందు తాగుతారు కదా, వాళ్ళకైతే అంతరాలు కూడా వేసిద్దంట అమ్మ. అంతరం అంటే మామూలుగా చేతికి కడతాం కాదండి, మన రెక్కలో వేసిద్దంట. కానీ ఎక్కడన్నా ఒక గీత కానీ ఏదన్నా శరీరం కోసినట్టు కానీ ఏది ఉండదు. అమ్మ మహింతోటి మనకు అంతరం చూపించి రెక్కలేకి పంపించిద్ది. అది నొప్పి కూడా ఉండదంట పంపించినట్టు. నేనైతే చూశాను, వేస్తుంటే కూడా చూశాను. కానీ వీడియో తీస్తానంటే అలా తీయకూడదమ్మా అని అన్నారు. ఆ వీడియో మాత్రం వద్దులే అన్నారు. ఇవన్నీ తీసి అమ్మవారి గురించి మాత్రం అందరికీ చెప్పి చూపించండి అన్నారు. అన్నదానం కూడా చేస్తున్నారు ఇక్కడ. అదిగో ఈ తల్లికి అమ్మ వచ్చేది. చూసి అమ్మవారిని అందరికి తెలిసి ఇలా ఇబ్బందులు పడే వాళ్ళందరూ అమ్మవారి కాడికి వచ్చి బాగుండాలి అని కోరుకోండి. అందరూ రావాలని ఆ వీడియో తీసి పెట్టమ్మా. చాలామందికి తెలియదు ఈ కొండలలో ఈ పొలంలో ఉన్న అమ్మవారు అని. ఇదిగో ఇక్కడైతే అడ్రస్ అన్నీ ఉంటాయి. అమ్మకి ఏమో వచ్చిద్దా, ఈ అమ్మకే వచ్చేది అమ్మవారు. వాళ్ళ హస్బెండ్ ఆర్మీ అంట. చూడండి, నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తారంట. గుడి అంతా చూడండి ఎలా చూపిస్తున్నాను. గుడి మొత్తము సొంతంగా ఆ తల్లే కట్టించుకుందంట గుడి. ఆమె చేతుల మీదే కట్టుకున్నారంట వాళ్ళు సొంతంగానే. ఇదంతా నేను ఒక్కదాన్నే జరిపించుకున్నాను తల్లి. ఆ తల్లి నాకు ఆ శక్తినిచ్చి చేపించుకుంది. నాకు ఇంకా ముందుకు రావాలి, ఎవరన్నా సాయం చేయటానికి ఈ తల్లిని ఇంకా గొప్ప తిథిలోకి తీసుకెళ్ళాలి, ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి, అందరికి తెలిసేటట్టు చెయ్యాలి. ఈ అమ్మవారు మహిమలు ఇంకా అందరికీ తెలియాలి, ఎక్కడెక్కడి నుంచో రావాలి అందరూ. సంతానం లేని వాళ్ళకి సంతానము, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి, మాటలు రాని వాళ్ళకి, అందరికీ చాలామందికి చాలా బాగైనాయి అమ్మ. కాకపోతే అమ్మ గురించి ఇక్కడ మారుమూల గ్రామంలో ఉండేపాటికి అమ్మ గురించి అందరికీ తెలియకపోతుంది, ఎవరు రావట్లేదు అని చెప్తుంది. ఇక్కడైతే పంచముఖ ఆంజనేయుల స్వామి అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ శివయ్య, ఇక్కడ కనకదుర్గమ్మ, నందీశ్వరుడు. అమ్మవారైతే చూడని కళ్ళు జాలలేదు, అంత చక్కగా ఉంది. ఇక్కడ నవగ్రహాల పూజ కూడా చేస్తారు. నాకు తెలిసినంత మటుకు నేను చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక్కడైతే సాయిబాబా చూడండి, స్వయంగా వెలిసిందంట అమ్మవారు. ఇక్కడే చూడండి ఎంత చక్కగా ఉంది ఆ తల్లి. కనుబింబంగా 2 కళ్ళు చాలట్లేదు మనల్ని అమ్మని చూస్తానికి మనకి. ఆ తల్లి స్వయంగా వెలిసిందంట చూడండి. ఇప్పుడు చూపిస్తున్నారు వాళ్ళు పూజారి గారు. కింద తల్లి వెలిసింది. పైన వాళ్ళు విగ్రహం చేపించుకొని పైన పెట్టారు. ఆ తల్లిని తీయాలంటే అందరికీ శక్తి చాలదు కదా. ఆ తల్లికి ఇష్టమైతేనే బయటికి రాగలిగేది కూడా. కింద అయితే నిత్య దీపం ఉండిద్ది అనమాట అమ్మని పూజ చేసుకొని. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది కాదు, అమ్మ మాటల్లోనే తెలుసుకుందాము.
అమ్మవారు మాటల్లోనే తెలుసుకుందాం చెప్పిద్ది. చూడండి ఎంత చక్కగా కనపడుతుందో. మళ్ళీ చూపించమంటే మళ్ళీ చూపించారు అమ్మవారిని. ఒకసారి తీసి చూపియండి అంటే అది అక్కడ అమ్మవారు రాయికే వెలిసింది. వీళ్ళు ఇద్దరు తొడుపు అయితే చేపించి అక్కడ పెట్టుకున్నారు అమ్మవారి రూపము. ఇక్కడ పైనేమో మామూలు విగ్రహం పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ తల్లి మాటలతో చెప్పిద్ది, విందాము. పురోతి గుడి అయితే ఈమె రవతూలి కాలమ్మ అంటే ఇంకా నా కళ్యాణం అయిన తర్వాత ఆమె ఒక చిన్న పాపలాగా వచ్చి నా దగ్గరికి రా అని ఆమె చెప్పడం ఇక్కడికి వచ్చి ఇది చూడడం జరిగింది. కానీ ఈ ఆస్తి కూడా మాది, అంటే ఇక్కడ ఈ స్థలం కూడా మాది. అప్పుడు ఈ స్థలంలో కొర్ర పంట వేసాడు. ఆ పంట కోసేటప్పుడు అమ్మ నాకు ప్రసన్నమైంది. ఆ ప్రసన్నంలో కూడా ఇక్కడ వేలు దిగి రక్తం కాదు, ఆ రక్తం నుంచి అమ్మవారు వచ్చి ప్రసన్నం. అప్పటి నుంచి 34 సంవత్సరాల నుంచి అమ్మ భక్తిలో ఇక్కడ చిన్న గుడి కట్టడం, ఆ చిన్న గుడిని పెద్ద గుడి కట్టడం, పెద్ద గుడిని ఇంకా పెద్ద గుడి కట్టడం, అలా జరగడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా మనము స్వాచ్ఛంగా చెప్పాలంటే మంది కాదు, ఆమె అనుగ్రహం కలిగింది. ఆమె ఏమి ఇచ్చిందో జరిగినాయి. సంతానం వాళ్ళకి సంతానం జరిగింది. ఆనందంగా కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి నడిచిపోవడం జరిగింది. మాటలు లేని వారికి మాటలు జరిగినాయి. సంతాన బలం కలిగింది. ఈ బాగలేని వారికి మాత్రం చాలా అద్భుతంగా మా శక్తిని ఇచ్చింది. ఈ 34 ఏళ్ళ నుంచి ఈ భక్తిలో నేను ఈ గుడిని కట్టడం జరిగింది. రెండోది, ఎక్కడి నుంచి అయినా ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ, అక్కడి నుంచి బెంగళూరు, ఎక్కడి నుంచి అయినా దూరభారంగా వచ్చి మన కుటుంబాలు చక్రంగా సంతానం కలిగిన వాళ్ళ ఆశీస్సులు ఇక్కడ అన్నదానం 20 సంవత్సరాల నుంచి అన్నదానం చేయడం, ఆ తర్వాత వచ్చిన భక్తులకు మనం చూసి పంపించడం, అలా జరగడం జరుగుతుంది. కానీ అద్భుతమైన అమ్మ, ఆమెను నమ్ముకుంటే ఎవరైనా సాష్టాదిగా ఎవరు ఉంటుంది. అదనేది